రావణపల్లి రిజర్వాయర్ గట్టుకు గండి, హుటాహుటిన గండిని పూడ్చివేసిన అధికారులు, తప్పిన పెనుముప్పు. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వందలాది ఎకరాలకు నీరందించే రావణపల్లి రిజర్వాయర్కు సోమవారం పెనుముప్పు తప్పింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో పొర్లుకట్ట ద్వారా నీరు కిందికి పోతుంది. ఏజెన్సీలో కురిసిన వర్షపు నీరు కొండగడ్డల ద్వారా రావణపల్లి రిజర్వాయర్కు చేరుతుంది. అల్లూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి రిజర్వాయర్ గట్టు కొంతమేర బలహీనపడి గండిపడింది. ఈ విషయంపై గ్రామ పెద్ద కొల్లు సత్యనారాయణ అధికారులకు సమాచారం అందించారు. విషయం గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు చేరడంతో ఆయన ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాం, జలవనరుల శాఖ అధికారులు, పోలీసులతో కలిసి హుటాహుటిన గండిపడిన ప్రదేశానికి చేరుకుని కంకర, ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జయరాం మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, జలవనరుల శాఖ అధికారుల ద్వారా సమాచారం తెలిసిందన్నారు. వెంటనే అక్కడికి అధికారులతో చేరుకుని 4 ట్రాక్టర్ల కంకర, 100 ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేశామన్నారు. మొత్తం రిజర్వాయర్ గట్టును పరిశీలించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, గబ్బాడ మాజీ ఎంపీటీసీ ఈర్లె రాజబాబు, కొరుపురోలు అప్పలరాజు, రావణపల్లి టీడీపీ నాయకులు జాగారపు రమణ, దన్నిన రమణ, మురుకోటి రమణ తదితరులు పాల్గొన్నారు. రావణపల్లి దాని మీద మీరు తీసుకునే చర్యలు ఏంటి? ఇది యాక్చువల్గా మనకి మార్నింగ్ 9:50 టైంలో ఇంజనీర్ గారి ద్వారా, గ్రామ సర్పంచ్ గారి ద్వారా మనకి ఇలాగ బ్రీచ్ అయిందని చెప్పారు. హుటాహుటిన అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు జస్ట్ అది యాక్చువల్గా చిన్న బ్రీచ్ అనమాట. అక్కడ స్లూయిస్, దీనివల్ల స్లూయిస్ నుంచి వెళ్ళే వాటర్కి కొంచెం మనకి అది ఇంకా ఎక్కువ ఫ్లో అవడం వల్ల అది కొద్దిగా బ్రీచ్ అయింది. వెంటనే అక్కడ మన కొంతమంది సిబ్బంది, ఇంజనీరింగ్, సర్పంచ్ గారు వాళ్ళతో అక్కడ ఒక 4 ట్రాక్టర్లు గ్రావెల్ వేయించాము. ఒక 100 బ్యాగ్స్ వరకు శాండ్ మనకు రెడీగా ఉంది. శాండ్ బ్యాగ్స్ వేయించాము, పర్మనెంట్గా చేశాము. అది దాదాపు ఒక 2 అవర్స్లో ఈ కార్యక్రమం చేశాము. అండ్ ఇప్పుడు నేను 2 ఇంజనీర్లు కూడా అక్కడే ఉంచాను. మొత్తం ట్యాంక్ బండ్ అంతా చూడమన్నాను. ఇలాంటి డెలికేట్ పాయింట్లు ఏవైనా ఉంటే అవి నేను తప్పనిసరిగా మళ్ళీ యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటాను. ఇది ఎందుకంటే పగలు జరిగింది కాబట్టి మనం హ్యాపీ, లేకపోతే రాత్రి జరిగితే అది చిన్నగా అలాగై పెద్దదైపోయి మనకి చాలా కంట్రోల్ చేయలేని పరిస్థితి కూర్చుండేది. పగలు జరగడం వల్ల, టైంలో చూడడం వల్ల. ఎందుకంటే పల్లెటూరు సర్పంచులు వాళ్ళంతా జనరల్గా చెరువు గట్లు మరి ఒకసారి అలాగే వెళ్తుంటారు. వాళ్ళు చూశారు, మన టైంలో వచ్చిన మెసేజ్, టైంలో యాక్షన్ తీసుకుంటారు. మా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్.